నిలబడి ఉన్నాను. దరిద్రును, ఎన్నిక లేని వాడిని, బైబిల్ పట్టుకుంటానికి కూడా యోగ్యుడు కాను. నన్ను మరుగుపరిచి మీ యొక్క మాటలు మాకు వినిపిస్తావని, మీ మాట ద్వారా మా అందరినీ బ్రతికిస్తావని, కూడి వచ్చిన విశ్వాసాలను బట్టి, సేవకులను బట్టి, కాపరులను బట్టి, నన్ను బట్టి మీరే ఇప్పుడు వాడుకుంటారని, ఇదిగో మీ కుమారుడగు, మా రాజగు, మా రాజులకి రాజగు యేసు పరిశుద్ధమైన నామని బట్టి అడుగుచున్న నా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన విశ్వాసులందరికీ కూడా పేరు పేరు చెప్పిన అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆత్మీయ తండ్రి అయిన థామస్ అయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే వేదికనున్న పెద్దలకి, అలాగే సహకాపరులైన నల్లి మురళి గారికి, మనోహర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మంచి భాగం నేర్చుకుందాం ఈరోజుని. ఎలా నేర్చుకుందామంటే, చెబుతున్న ప్రతి మాట చెవిలో నుంచి హృదయంలోకి తాగాలి. ఎక్కడికి? చెవిలో నుంచి హృదయానికి తాకాలి. ఇదే లాస్ట్ రోజు అనుకోండి, ఇదే లాస్ట్. కానీ ప్రతి మాట నా కోసం అని అనుకోవాలి. చెప్తున్న ప్రతి మాట ఎవరి కోసం? మన కోసం, నా కోసం, కాపల కోసం, సహకాపుల కోసం, విశ్వాసం కోసం, అందరి కోసం. మనమందరము ఎవరము? పాపులము. ఎవరు మనమందరము? పాపులము. ఏ యోగ్యత లేదు ఎవరిని తాకటానికి? ఆ యేసుక్రీస్తు వారి దగ్గరికి కానీ, ఆయన ఊసి కానీ తీయటానికి మనకి యోగ్యులం కాదు. మనం ఏంటంటే శత్రువులము. ఎలాగైపోయామో శత్రువులు మనము? పాపం చేత. ఎప్పుడైతే పాపం వచ్చిందో, ఆ పాపం ఏమైపోతుందంటే దేవుని యొద్దకు వెళ్ళకోకుండా మనల్ని ఏం చేస్తుందంటే, ఏం పడుతుంది? అడ్డుపడిపోతుంది. చాలా అన్నీ కూడా చెకప్ తీసుకుని చక్కగా ఉండాలి. అందుకనే మెసేజ్ అన్నప్పటికే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, రైట్. మత్తయి సువార్త 21వ అధ్యాయం నేను ఈరోజుని మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకు ఈ మాటలు మనము ఇందులో చూడాలి? ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు. ఎందుకు ఈ మాటలు మనము గమనించాలి? ఎందుకు మనము ప్రతిదీ కూడా పరీక్షించాలి, తెలుసుకోవాలంటే, ఆయన భౌతికమైన శరీరము ఈ ఆదివారం ఒక్కరోజు నుంచి శుక్రవారంతో ఏమైపోతుంది? ఆయన శరీరము, భౌతికమైన శరీరం ఏమైపోతుంది? శుక్రవారంతో శిథిలమైపోతుంది. అంటే భూమి మీదకు వచ్చిన మన శరీరాలన్నీ కూడా శిథిలమైపోతాయంటే, మన శరీరాలన్నీ కూడా ఏమైపోతాయి? శిథిలమైపోతుంది, మట్టికి వెళ్ళిపోతుంది. ఇది ఒకటే ఛాన్స్ మనకి. ఈ భౌతికమైన శరీరము ఇప్పుడు చూస్తున్న మనందరికీ కూడా ఏంటంటే, ఆ శరీరం ఉండదు. పగడాల ప్రవీణ్ గారి శరీరం ఉందా? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? అంటే ఎప్పుడు మనము మన దేహము స్టాప్ అయిపోయి ఎప్పుడు మన ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళిపోతుందో తెలియదు. కాబట్టి మెలకువగా ఉండాలి.
స్వాతికుడైన ఈ రాజు నువ్వు తెలుసుకోవాలి. శాంతి గల సమాధానమైన ఈ ప్రభును నువ్వు తెలుసుకోవాలి. ఈ రాజు నిన్ను పోషించే రాజు. ఈ రాజు నీ దేహాన్ని కట్టే రాజు. ఈ రాజు నిన్ను పాపం చేతను అపరాధం చేతను చచ్చిన వారమై ఉండగా నిన్ను లేపే రాజు. గొప్ప సంగతి ఏంటంటే గాడిదను తీసుకుంటాం ఏంటి? గాడిదని తీసుకుంటామేంటి? గాడిదని ఎందుకు తీసుకున్నాడు ఆయన? దావీదన్ని గుర్రాలు ఉన్నాయే, అన్ని ఒంటెలు ఉన్నాయే, అంత సంపదనిచ్చాడే. అసలు సొలొమోను రాజు కంచరగాడ మీద ఊరేగించడానికి కారణమేంటి? ఏంటి? ప్రశ్న వేసుకుని చదువుకోవాలి బైబిల్. అప్పుడు నీ దేహానికి పోషణకరంగా అభివృద్ధిగా ఉంటుంది. అంత సంపద సంపాదించాడే దావీదు. నా కుమారుని సొలొమోను మహారాజుని కంచరగాడ మీదే ఆ యెరూషలేములో ఊరేగించి పట్టాభిషేకం చేసి కింగ్ని చేయండి ఆ ప్రధాన యాజకులకి చెప్పటము కారణం ఏంటి? చెప్పాలి. ఆయనను సొలొమోను రాజు అయినంత జ్ఞానైన, ప్రపంచాన్ని గడగల్లాడించే అంత జ్ఞాని అయిన సొలొమోను మహారాజునే గాడిద మీద ఎక్కించి ఊరేగించి జయము జయమని అప్పుల్లో చెప్పటానికి కారణం ఏంటంటే ఒక మెస్సియా రాబోతున్నాడు. ఈ రాజు నిన్ను ప్రాణం పోసే రాజు. ఈ రాజు నిన్ను బ్రతికించే రాజు. నీ అన్న బ్రతికించడు, నీ తమ్ముడు బ్రతికించడు, నీ ఇంప్లిమెంట్ నీ భార్య కూడా నిన్ను బ్రతికించదు. ఈ రాజు నిన్ను పోషించే రాజు, కాపాడే రాజు. కానీ గాడిద మీద ఎందుకు రావటం? గాడిద దేనికి సూచన అంటే సమాధానానికి సూచన. మనం సమాధానంగా ఉన్నారా? మీరు సమాధానంగా ఉన్నారా? పక్కవారితో అందరితో కూడా మీరు సమాధానంగా ఉన్నారా? సమాధానం లేకపోతుంటే నువ్వు ఇంకా గాడిద యొక్క స్వభావంలోనే, ఇంకా గాడిద యొక్క దగ్గరికి వెళ్ళలేదు. నువ్వు ఆ దరిదాపుల్లోకి వెళ్ళలేదు. నువ్వు ఆ మెస్సి దగ్గర కుదిలిపెట్టే గాడి దగ్గరికి వెళ్ళలేదు. నువ్వు గాడిద దేనికి సూచనగా ఉన్నదంటే సమాధానానికి సూచనగా ఉంది. ఎందుకయ్యా అంత రాజునే, అంత జ్ఞానైన సొలొమోను రాజునే కంచరగాది మీద ఊరేగించడానికి ఎందుకు ఆ యెరూషలేము పట్టణం అంటే రాబోతున్న మెస్సికి ఎవరు సాదృశ్యంగా ఉన్నారు? ముందు సొలొమోను మహారాజు సాదృశ్యంగా కనబడుతుంది. ఊపు రావాలి బైబిల్ చదివితే. పక్కలు తిడితే ఊపు వస్తుంది మీకు. బైబిల్ చదివితే బైబిల్ తీసి ప్రార్థనలో కూర్చున్నావంటే నీకు పుంజుకోవాలైన పరిశుద్ధాత్మ శక్తి. చదవాలంతే, రాజును తెలుసుకోవాలంతే, ఆ రాజు యొక్క స్వాత్మికమైన మనసుని కలగాలంతే. పిచ్చోళ్ళు ఏంటి? మత్తీ గారు బాగా చదువుకున్నాడు. ఈయన పరిశుద్ధాత్మతో నిండుకుని మత్తీ గారు మెస్సియా ఆయన వస్తున్నాడంటే శిథిలమైపోవటానికి వెళ్ళిపోతున్నాడు రాజు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? శిథిలమైపోవటానికి వెళ్ళిపోతున్నాడు. ఆయన రక్తం అంతా కూడా కారి నిన్ను స్వస్థపరచడానికి వెళ్ళిపోతున్నాడు. మనం చూస్తే పుండులతో, ద్వేషముతో, అసూయతో, పాపంతో మనమందరం ఉన్నాం. కానీ మత్తీ గారి రాస్తున్నది ఈ స్వాత్వికమైన రాజు ఏంటంటే ఇతడు సమాధానానికి కర్త. ఈ బహుళత్వములో, దేవుని యొక్క బహుళత్వములో ఒక ఆయన శరీరధారిగా రావటం ఈయన.
దేవుని యొక్క బహుళత్వంలో, దేవుని యొక్క దైవత్వంలో ఒక ఆయన శరీరంగా ధరించుకుని రావటం ఈ రాజు. దేవుడు అనగా ముగ్గురు వ్యక్తుల సముదాయమే దేవుడు. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని వద్ద ఉండును. నువ్వు దాన్ని దాటే వెళ్ళాలి. నువ్వు మళ్ళీ నువ్వు పేపర్ తిరిగి వచ్చిన అవసరం లేదు. ఇంక నువ్వు బాగా చదువుకుంటే నువ్వు దాన్ని దాటే వెళ్ళాలి అస్వాత్యకమైన రాజు గురించి. మనలో ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రిగా చూస్తారు, పరిశుద్ధాత్మ దరిద్రం. అది నీకు చదవటం రాక బైబిలు వచ్చిన వెంబడి వచ్చినము, అధ్యాయం వెంబడి అధ్యాయము, చరిత్ర ఇదంతా తెలియక పైన మాత్రం బైబిల్ లేదు. ఈ రాజు నిన్ను కాపాడే రాజుగా కనపడుతున్నాడు. హెబ్రీయులు రాసిన పత్రిక మీరు 10వ అధ్యాయం 5వ వచనం చూస్తే, నాకు ఒక శరీరమును అమర్చితివి. 40వ కీర్తనలో చూస్తే అప్పుడు నేను ఏమంటాడు ఆయన? 40వ కీర్తనలో 40వ కీర్తనలు ఏమంటున్నాడు ఆయన? 40వ కీర్తనలు ఏమంటున్నాడు ఆయన? చూద్దాం. 40వ కీర్తన రండి. అదే చదువు, భయపడకూడదు. 6వ వచనం కాడ నేను చదువుతున్నానులే అమ్మ. అదేంటి అలా చదువుతున్నారు మీరు ఏ రోజుని? 6వ వచనం కాడ నేను చదువుతున్నానులే. బలులైనను నైవేద్యమైన నువ్వు కోరటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైన పాప పరిహార్థమైన బలులైన నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము. అని ఎవరు మాట్లాడుతున్నారంటే మెస్సియ మాట్లాడుతున్నాడు. అని ఎవరు మాట్లాడుతున్నాడంటే నిన్ను స్వాత్వికమైన మనసుకు తీసుకొచ్చిన యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నారు. దావీదు కాదు ఇక్కడ, దావీదు కాదు. దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము. 10వ వచనం అన్నాడు, నీ నీతిని నా హృదయములో నుంచుకుని ఉన్నాను, నేను ఊరుకుండలేదు. నీ సత్యము నీ రక్షణ నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలపగా నేను వాటిని మరుగా చెయ్యలేదు. బహుళత్వంలో కలిగిన ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఇది బహుళత్వంలో కలిగిన ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. అట్లా ఇది చదువుతుంటే మన హృదయం ఉప్పొంగిపోతూ ఉండాలి. ఆయన స్వాతు కూడా ఈ గాడిద మీద ఎందుకు వచ్చాడు? ఆయన ఇంకో మాట అంటారు మత్తి గారు అక్కడ. ఏమంటారంటే ఆయన వస్తున్నప్పటికే బట్టలన్నీ కూడా దారి పొరుగున పరిచేశారు. అక్కడున్న ప్రజలందరికీ తెలిసిపోయింది ఈయనెవరు? రాజు అని. అక్కడున్న ప్రజలందరికీ తెలిసిపోయింది ఈయనెవరు? నిత్యుడగు దేవుడని, సమాధానకర్తని. శ్రమే కదండి, మానవ ఆకారంలో రావటం ఆయనకి శ్రమే కదా. కొలసీలు రాసిన పత్రిక ఉంటుంది, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకోకుండా కలగలేదు అంటాడు ఆయన. సామెతలు 8లో ఆయన అంటాడు, నువ్వు పరలోకమును సిద్ధపరచుచుండగా నేను ప్రధాన శిల్పునై నీ వద్ద ఉండి నేను ఆనందించుచుంటిని. దేవదూతలకు ఇవ్వలేదండి ఆ పరలోకము. దేవదూతలు మనకేంటి? పరిచయం చేసే సేవకులైపోయారు దేవదూతలు. దేవదూతల కానించి కిందకు వచ్చేసాడు ఆయన. మానవ ఆకారంలోనికి వచ్చేసాడు ఆయన. ఆ మానవ ఆకారంలోకి వచ్చేసి
నిన్ను నన్ను పోషింపబడడానికి, నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను పరలోకానికి, పరదేశికి తీసుకుపోవటానికి వచ్చేసాడు ఆయన. అందుకనే రాజు అంటే ఆయనే. ఎప్పుడైనా భర్తలు మీరు రాజు అంటున్నారేమో, దగ్గరకు వచ్చింది టైం ఆయనకి. అస్సలు కింగ్ అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారికే. అందుకని ఒక పాట ఉంటుంది కదా, రాజులకు రాజైన, రాజులకు రాజైన. ఈ స్వాత్వికమైన రాజు మత్తయి సువార్తకు రండి. ఇప్పుడు వరకు పరిచయం విన్నారు, ఇప్పుడు సందేశానికి వెళ్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము నేను చదువుతాను. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్లు కొండ దగ్గరికి ఉన్న బేత్పగే వచ్చినప్పుడు యేసు తన శిష్యులు ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదను, దానితో ఉన్న యొక్క గాడిద పిల్లను మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనాను మీతో ఏమైనా అయినా అనిన ఎడల అవి ప్రభువుకు కావలసినవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపును. ప్రవక్తలు చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరుగును. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడు. కేథలిక్ మీరు వెళ్ళినట్లయితే కొన్ని సంస్థలు వచ్చేసినాయి, కొన్ని డివిజన్లు వచ్చేసినాయి. సరైన డివిజన్లు కాదే, నిన్ను రక్షించే డివిజన్లు కాదే. కొన్ని ఉన్నాయి. కొన్ని వచనాలు జకర్యా గ్రంథములో నెరవేరబోతున్న ఈ వచనము వారు జకర్యా గ్రంథానికే అటు ఆపాదిస్తారు. అంటే చదువుకున్న వాళ్ళే, డిగ్రీ, బీకామ్, బిఏ అంతా చదువుకున్న వాళ్ళే. ఏమైపోయింది వాళ్ళ మనసు? సాతాను ఏం చేశాడు వాళ్ళ మనసు? అటు తిప్పేసాడు అంతే. అప్పుడు అంటున్నాడు ఆయన, ఇదిగోండి ఈ రాజు స్వాత్వికుడై గాడిద భారహమును పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చి ఉన్నాడని సియోను కుమారుతో చెప్పడి. ఎంటర్ అయిపోయాడు రాజు. ఎందుకు ఎంటర్ అయిపోయాడు చెప్పనా? అసలు ఈ సమయం వరకు కూడా వేచి చూస్తున్నాడు ఆయన. ఈ సమయం వరకు కూడా వేచి చూస్తున్నాడు ఆయన. ఎందుకు వేచి చూస్తున్నాడు చెప్పనా? ఆదాము ద్వారా పతనమైపోయింది. ఆదాము ద్వారా ఏమొచ్చింది? ఆదాము ద్వారా ఏమొచ్చేసింది? ప్రజల్లోకి పాపం ప్రవేశించింది. కడపటి ఆదాము ద్వారా ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. మొదటి ఆదాము ద్వారా పాపం వస్తే కడపటి ఆదాము ద్వారా రక్షణ వచ్చింది. ఆదాము ద్వారా పతనమైపోయింది. కడపటి ఆదాము ద్వారా నిన్ను పోషించే రాజు ఈయన. ఏమన్నాడు 5వ వచనం? ఇదిగో నీ రాజు సాత్వికుడు. గాడిద మీద ఎందుకు రావటం కారణం చెప్పనండి? అది సమాధానానికి సూచనగా ఉంది. మనమందరం సమాధానానికి కర్త అయిన ప్రభునే వెంటాడాలండి. ఎవరిని వెంటాడాలి? సమాధానకరైన ప్రభునే వెంటాడాలండి. ఎక్కడో జకర్యా గ్రంథములో క్రీస్తుపురములో రాయబడ్డ వచనము మత్తయి గారు కోట్ చేసి, ఇదిగో ఈ వచనం ఏమైంది? నెరవేర్చబడ్డది. అనుకుంటున్నారు ఇశ్రాయేలు ప్రజలు, మా రాజు దావీదులాగా గుర్రం మీద వచ్చి యుద్ధం చేస్తారని అనుకుంటున్నారు. అనుకోవచ్చు వాళ్ళు, పరిసయ్యులు, శాస్త్రులు, మా రాజు గుర్రం మీద వస్తాడు అనుకోవచ్చు. కానీ గొప్ప సంగతి ఏంటంటే ఆయన గుర్రం మీద రాలేదు. ఆయన గొప్ప సంగతి ఏంటంటే, ఇంకో విషయం కూడా నేను ఇక్కడ చెప్తాను ఏంటంటే, పాపానికి పరిష్కారము జరగాలంటే ఆయన గాడిద మీదే రావాలి. రాజ్యము స్థాపించబడాలంటే ఆయన దేని మీద రావాలి?
గాడిద మీదే వచ్చి రాజుగా గుర్రం మీద వెక్కాలి. పాపం ఎంటర్ అయిపోయింది. మనుషులందరికీ కూడా ఈ ప్రపంచాన్ని, ఈ శూన్యాన్ని అందరిని కూడా ఏలమంటే ఆ నక్షత్రాలని తన దేవతలుగా, లేకపోతే ఆ విగ్రహములను తన దేవతలుగా చేసుకుని చతుష్పాద జంతువులుగా పూజించి మహిమను కోల్పోయారు వాళ్ళు. ఏం కోల్పోయారు వాళ్ళు? మహిమను కోల్పోయారు వాళ్ళు. నిజంగా ఈ రాజు గురించి నువ్వు చూడాలి. కీర్తనల గ్రంథానికి వెళ్దాం. దావీదు రాస్తున్నాడు కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథం 8వ కీర్తనకి వెళ్ళిన తర్వాత హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి కూడా వెళ్దాం. సమయం ఉంది కాబట్టి కొన్ని మాటలు ప్రభు మాటలు కాబట్టి ఈ రోజుని నేర్చుకుందాం, దాని ప్రకారంగా ముందుకి కొనసాగుతాం. 8వ కీర్తనలో మీరు గుర్తించుకోవాలి. నా యొక్క చూడండి అందరూ, వాక్యము నీలోకి వచ్చి ఫలించాలి. వాక్యం ఎందులోకి, ఎవరిలోకి రావాలి? వాక్యము నీకి తోడై ఉంటుంది. ఆ వాక్యం ఎవరు? దేవుడై ఉన్నాడు. ఆయన పేరేంటి? సాత్వికుడు. ఆయన పేరేంటి ఉంటాడు? ఇంకోటి రాజు. ఆయన పేరేంటి? ఇంకోటి సమాధానకర్త. ఆ సమాధానకర్త అయిన వాక్యము నీలోకి వచ్చి ఫలించాలి. అంతే కదా? నువ్వు ఫలించుకోకుండా ఇంకా తిరుగుతున్నావు అంటే వాక్యం దగ్గరికి రాలేదు. ఇంకా నువ్వు వాక్యం నీకు ఇంకా అర్థం అవ్వలేదు. లాస్ట్లో మన అప్లికేషన్ ఏంటో మనం చూసుకుందాం, మన స్పందన ఏంటో చూసుకుందాం. నువ్వు ఇంకా రాజు దగ్గరికి వచ్చావా? లోకంలో ఉన్నావా? లోకంలో ఉంటే ఏం కాదు, పోయిన ధర సీదా నరకంలోకి పోతావు. అంతే కదా? బతిమాలతాం, పట్టుకుంటామా గట్టిగాని. మీరు రండి, మీరు ప్రార్థన చేయండి, మీరు వాక్యం చదవండి, పాటలాడండి, స్తుతించండి దేవుని అని ఎంతసేపు దేవుడు ఇంకో సృష్టిని చేసుకోవాలి, ఇంకో ఆదాముని చేసుకోవాలంటే చేసుకోలేడా? చేసుకోవాలదా? 8 మనుషుల చేత, 8 చేత ప్రపంచాన్ని స్థాపించాడు ఆయన. ఏం చేశాడు ఆయన? ఎంతమంది మిగిలారు? 8 మంది. నీ కుటుంబంలో జాగ్రత్తగా చూసుకో. నీ కుటుంబం దేవుని పట్ల ఉన్నదా లేదో చూసుకో. నీ కుటుంబము ఆ సాత్వికుడైన రాజుని అంగీకరించిందా? ఆ రాజు ప్రకారంగా మనం ఉన్నామా? ఆయన రాజు ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా అన్నది కూడా నువ్వు గమనించాలి. రండి చూద్దాం. రండి 8వ అధ్యాయం కీర్తనల గ్రంథం. దావీదు గారి కీర్తన కానండి. ఇక్కడ మొదటి పదం మీరు ఎవరు రాసుకుంటారంటే మూల పురుషుడు ఆదాముని రాసుకోండి. ఎవరు రాసుకోవాలి? ఇక్కడ ఎవరు రాసుకోవాలి? ఆదాముని ఎందుకు రాసుకోవాలి? ఆదాముని ఎవరు ఎందుకు రాసుకోవాలి? మన తాతగారు అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో మీరు చూసుకుంటే యావత్ భూమి మీద చెప్పాలి, యావత్ భూమి మీద రాదా? తీని వచ్చిన మరి మీరు రాబోతే వచ్చినా లెక్కపోతాయి. వస్తే నేను గమ్మును ముగించేస్తాను. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం. మీకు రాకపోతే నేను వచ్చినా లెక్కపోతాయి. మరే చెప్పలేదా? మరి ముందు అడిగితే చెప్పలేదు ఈ మాట. అంటే బైబిల్ చదవట్లేదు అన్నమాట. ప్రభుని సరైన ప్రార్థన లేదన్నమాట. ఏదో వస్తున్నాం, కూర్చుంటున్నాం, అయ్యగారు సహకాపరులు విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు, మళ్ళీ బైబిల్ మూసుకుని వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఆదివారమే తీస్తున్నాం అన్నమాట. చదవండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుకుందురేమని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయకాలం వారి నివాసనం యొక్క పొలిమేరులను ఏర్పరచును. ఎవరి నుంచి అంటైనా? మరియు యావత్ భూమి మీద కాపురముండటకు ఆయన ఒకన నుండి, దట్ ఈస్ ద ఆదాం పేరు రాసుకోవాలి.
ఆ ఆదాం గురించి ఇప్పుడు 8వ కీర్తనలో మాట్లాడుతున్నాడండి. కీర్తనకు రండి, ఇప్పుడు కీర్తనకు రండి, 8వ కీర్తనకు రండి, 3వ వచనము రండి. నీ చేతి పనైన నీ ఆకాశములను నీవు కలగజేసిన నక్షత్రములను నేను చూడగా నువ్వు మనిషిని ఆగాలి, నువ్వు మనిషిని ఏ కింగ్ నేను అంటాడు. మాకు 4 సంవత్సరాల ముందు మేము కూడా ఒక బ్యాచ్ అలా కింగిల్లా తిరిగేవాళ్ళం. తర్వాత బైబిల్ తెలిసిన తర్వాత జీరోలని తెలిసింది. అంతేనా? నేను అనాలే, నేనే, నా మాట నగ్గాలంటాడు. నీ మాట ఏమి నగ్గదు. చెప్పండి, అసలు మీరు అనుకున్నది అసలు జరిగిందా? నేను అనుకున్నా ఎప్పుడు ఏం జరగలేదు. అసలు చాలా ఆశలుండి, నాకు చాలా ఆశలుండి పెళ్ళవక ముందే ప్రేమలో కూడా పడ్డాను. అవన్నీ వర్కౌట్ అవ్వలేదు. చెప్పాలి, ఇలా బలిపీఠం కూడా చెప్పుకోవాలి, మరి దాచుకోకూడదు కదా, తాట తీసేస్తాడు దాచుకుంటేనే. బలిపీఠం దగ్గర ఉన్నామంటే మనం కరెక్ట్ అయిన వచ్చినాలే చెప్పాలి. జరిగిందా? జరగలేదు. ఇక్కడ అన్నాడు ఆయన, నీ చేతి పైన నీ ఆకాశములను నువ్వు కలగజేసిన నక్షత్రములను నేను చూడగా నువ్వు మనిషిని జ్ఞాపకము చేసుకుంటకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించకు వాడు ఏపాటివాడు, దేవుని కంటే కొంచెముగా. మీకు ఇప్పుడు ఈ కీర్తన చదువుతుంటే ఊపోతుంది కదా, కరెక్టే కదా? అలా చదవాలి కీర్తన. కొంత అచ్చట కొంత ఇచ్చట యెహోవా జ్ఞానము లభించును. ఒక్క దిక్కున లేదు, ఇది ఒక్క దిక్కున రాయలేదు భక్తులు. ఆయు ప్రాంతాలు, ఆయు ప్రదేశాలు, ఆయు దేశాల నుంచి రాయబడ్డ గ్రంథం, కానీ ఒక్క దేవుని గురించి రాయబడ్డది. ఆ దేవుడు నిన్ను పోషిస్తానికి గాడిద మీద వస్తే నువ్వు ఇంకా మనసు మార్చుకోకుండా లోకంలో తిరుగుతావా? ఇంకా నువ్వు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నావా? ఆయన రక్తం చేత నిన్ను కడిగితే రాలేకపోతున్నావా? ఏమన్నాడైనా, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేస్తున్నావు. నీ చేతి పనుల మీద, అండర్లైన్, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చితివి. నిజంగా చదువుతుంటేనండి ఆ రాజు నీలోకి రావటం ఏంటండి. మొన్న కక్షలో వెళితే సునీత విలియమ్స్ పాయింట్ తప్పితే ఎన్ని నెలలు ఉన్నారు? 9 నెలలు ఉంది. ఆశ్చర్యం ఏంటంటే బుద్ధుడు బొమ్మ, వెంకన్న బాబు బొమ్మ కూడా తీసుకెళ్ళిందంట ఆవిడ. పక్కనున్న ఆయన క్రిస్టియన్ ఏమో ప్రతి ఆదివారం కూడా ఆయన వర్షిప్కి అటెండ్ అయ్యాడంట. అర్థమైందా? పక్కనున్న ఆయన క్రైస్తవుడు, పక్కనున్న ఆయనతోటే వస్తావుడా. క్రైస్తవుడంటే చెప్తున్నాను, రాజ్యాన్ని కదిలిపోతాయి. క్రైస్తవుడంటే ఆ రాజుని ధరించుకున్న నీవు తిరగలేదు. ఇంకా నీకు మరణముతో నీకు ఎంటర్ అవుతుంది శుభవచనం. అనుకోవచ్చేమో మరణం దగ్గరికి వచ్చేస్తుందేమో, నీకు అయిపోయిందేమనుకుంటున్నావేమో. స్టార్ట్ అవుతుంది జీవితం, నీ జీవితం. సదాకాలం ఆయనతో ఉంటావు నువ్వు. ఏ కాలం అది? సదాకాలం ఆ ప్రభుతో ఉంటావు నువ్వు. అక్కడ స్టార్ట్ అవుతుంది ఈ జీవితం. ఈ 60, 70, 80 సంవత్సరములు ఈ బతుకు. ఇది కట్టుకుందామా, అది చేసుకుందామా, ఇది సంపాదించుకుందామా, ఇది చేద్దామా, వాళ్ళకి పెళ్లి చేద్దామా, వీళ్ళకి చేద్దామా, వాళ్ళతో తప్పు చెప్దామా, వీళ్ళతో చెప్తామని ఉండి 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 కళ్ళమిషమైపోయింది మన దేహాలు. ఈ దేహాన్ని కడకటానికి వచ్చేసాడైనా.
ఈ దేహాన్ని పరిశుద్ధపరచడానికి వచ్చేసాడు ఆయన. ఆయన అంటున్నాడు 6వ వచనంలో, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షములను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించిన వాటినన్నిటి వాణి. అబ్బా, ఏం లాక్కొస్తున్నాడండి ఈ మాటలో. వాణి ప్రతిదీ మన పాదముల దగ్గర గురించి బతకండయ్యా అన్నాడంట. ఈయన వెళ్ళి విగ్రహానికి ఎల్లగ దండం పెడితే ఏంటి అంటే వాళ్ళకి జ్ఞానం అందలేదు. ఇశ్రాయేలు గురించే మాట్లాడుతున్నాను, అన్యజనులు అని, మన గురించి కాదు. రోమాపత్రిక 1వ అధ్యాయము, రోములకు రాసిన పత్రిక. దేవుడు ఎందుకు అరణ్యంలో అన్ని రోజులు వాళ్ళు ఉండిపోవటానికి కారణం ఏంటో చెప్తున్నాడు దేవుడు. తన మహిమ స్వరూప ప్రభుని తెలుసుకోలేకపోయారంట. రోములకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమపత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఎందుకనగా దేవుని గురించి తెలియని సఖ్యమైనది అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరుచును. ఆయన అదృశ్య లక్షణములను అనగా ఆయన యొక్క నిత్యశక్తియు దైవత్వమును జగత్తుత్పత్తికి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వల్ల తేటపరచబడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు, అవివేకులయ్యారు, బలహీనలయ్యారు, భక్తిహీనులయ్యారు, అక్రమార్కులయ్యారు, దొంగలయ్యారు, దోచుకున్న వాళ్ళు అయ్యారు. మాకు దోసకాయలే సరిపోతుంది అన్నారు వాళ్ళు. మళ్ళీ ఈ మోసే ఎవరు, నేను ఐగుప్తుకే వెళ్తాను అనుకున్నారు వాళ్ళు. చీకటే కావాలనుకున్నారు వాళ్ళు. అప్పుడు అంటున్నాడు ఆయన, మరియు వారు దేవుని ఎరిగియు. ఎంతమంది అబద్ధం ఆడుతున్నారు భర్తతో చెప్పండి? భర్తలతో ఎంతమంది డబ్బులు దాచి అబద్ధం ఆడుతున్నారు? పురుషుల్ని అడుగుతున్నారు, మీరు ఎంతమంది కరెక్ట్గా చెప్తున్నారు? కరెక్ట్గా చెప్తున్నారా లేదా? అబద్ధానికి ఎవడో వాణ్ణి మహింపరుస్తున్నావు నువ్వు అబద్ధం ఆడటం వల్ల. కరెక్ట్గా చెప్పడం వల్ల నువ్వు ఎవరిని మహింపరుస్తున్నావు? తర్వాత అంటున్నాడు ఆయన, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవుని మహిమపరచలేదు, కృతజ్ఞతలు చెల్లింపనలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి అంటాడు. నేను దేవుడిని ఎందుకు నమ్మాలంటాడు? దేవుడు ఎవరు అంటాడు? అసలు ఎందుకు వచ్చాడో అంటాడు. నేను వచ్చినప్పుడే ప్రార్థన చేస్తానండి, మీరు ఇవ్వకండి అంటారు. నాకు నచ్చినప్పుడే పాట ఆడతానండి. మన సంఘం అలా లేదులే అండి, పాపం ఈయన ఎప్పుడు ఇస్తారా అని చూస్తున్నారు అందరూ. అవునా కదా? ముందు వారమే మాట్లాడేస్తున్నారు అయ్యగారితో, నేను వచ్చే వారం పాట ఆడతానని. అవునా కాదా? కానీ మీ ఆసక్తి నెంబర్ 1 అండి. మన సంఘం నెంబర్ 1. ఏ సేవకుడు కూడా ఇలా చెప్పడు. ఎందుకు నెంబర్ 1 చెప్పిన? ప్రార్థనల్లోనూ, పరిచర్యలోను, భక్తులోను, తగ్గింపులోను, అన్నిటిలో నెంబర్ 1. బోలు మంది చూస్తారు. ఇప్పుడు ఇది బోలు మంది చూస్తారు. ఆయన అంటున్నాడు, మళ్ళీ ఇంకా అంటున్నాడు ఆయన 22వ వచనం అంటున్నాడు, వారి అవివేక హృదయములు అంధకారమైను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు తీసుకొస్తున్నాడు పదాన్ని, తీసుకొస్తున్నాడు రోమపత్రిక పౌలు గారు తీసుకొస్తున్నాడు. అక్షేయుడగు దేవుని మహిమను క్షేయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, జతుస్పద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతి మాయా స్వరూపముగా మార్చిరి. ఈ సైన్యము అది ఇది అంటారు. ఈ సైన్యం ఏ సైన్యము లేదు. భూలోకం పైకి వెళ్ళి దేవుడిని అడుగు, ఈ సైన్యంలో ఎక్కడ కూర్చోవాలని.
హఠాత్తుగా అక్కడ చచ్చిపోతావు అంతే, కొత్తవన్నీ ఏమీ లేక అక్కడ. కాబట్టి ఈ రాజు నిన్ను పోషించే రాజు, ఈ రాజు నిన్ను కాపాడే రాజు. మరి దీన్ని, ఈ సాత్వికుడైన రాజుని నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించావా? కొద్దో కప్పు ఉన్నాయండి, దాన్ని అవన్నీ విడిచిపెట్టేయాలి. ఆయన అంధకారములో ఉన్న రహస్యములను ఏం చేస్తాడైనా వెలుపులకు తీసుకొస్తాడైనా. నువ్వేం చేస్తున్నావో 11వ కీర్తన అంతా చదువుకు. ఆయన ఆకాశంలో నుంచి చూస్తున్నాడంట నిన్ను. దావీదు అన్నాడు, పడుకున్నప్పుడు లేచినప్పుడు, నేను మర్చిపోయిన తర్వాత పడుకున్నప్పుడు లేచినప్పుడు నన్ను నువ్వు పరిశీలన చేస్తున్నావు. కాబట్టి హెబ్రీయులు రాసిన పత్రిక వెళ్దాం. రక్తం గురించి చూడాలి కదా. ముగించే ముందు హెబ్రీయులు రాసిన పత్రికకి వెళ్దాం. 2వ అధ్యాయం, హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి వెళ్దాం. 2వ అధ్యాయము 5వ వచనం కానీ చూద్దాం. మనము మాట్లాడుచున్న రాబోవు లోకము ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగా దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనిషిని జ్ఞాపకము చేసుకుంటకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు, నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువగా చేసితివి, మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసితివి. కిరీటం ఏంటండి? ఆదాముని అవ్వన చేసి బాగా బ్రతకమన్నాడు ఆయన. ఆదాముని అవ్వన చేసి ఈ ప్రపంచాన్ని ఏలు అన్నాడు ఆయన. ఆదాముని అవ్వన చేసి ఈ చెట్లన్నీ ఇస్తున్నాను వీటిని వేలు అన్నాడు ఆయన. కానీ దొంగ వచ్చాడండి. ఎవడు? సాతాను. వాడు వచ్చి మనలో ఉన్న అధికారాన్ని తీసేసుకున్నాడండి. ఏం చేశాడు వాడు? మనలో ఉన్న అధికారాన్ని ఏం తీసేసుకున్నాడు? తీసేసుకున్నాడు. ఆదాము పతనమైపోయాడండి. పతనమైపోవటానికి కారణం ఏంటి? అవ్వ ఎక్కువ మాట్లాడింది వాడితో. బలహీనమైన ఘటన. మీరు ఏంటి? మీరు కొండ సరైన లేని కొండ, సరిగ్గా కాల్చలేని కొండ, వీళ్ళు సరిగ్గా కాలిన కొండ. అర్థమవుతుందా మీకు? ఎక్కడ కొడతాడు? మనస్సుకు కొడతాడు దెబ్బ. అవ్వకి ఎక్కడ కొట్టాడు? ఎక్కడ కొట్టాడు? ఏం చెప్పాడు ఆయన? అవ్వది ఏం చెప్పాడు? ఇది తినేము తినమున మేము ఏమన్నాడు? మీరు దేవదూతల వలె అవుతుంది. దేవదూతలు వాడికి ఏం తెలుసు? పరలోకం నుంచి కిందకు పడ్డాడు వాడు. అందుకే దేవదూతలు తెలుసు వాడికి. అప్పుడు అంటున్నాడు ఆయన, హెబ్రీయులు రాసిన పత్రికలో అంటున్నాడు ఆయన, నువ్వు దేవదూతల కంటే వాడిని తక్కువగా చేసితివి, మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తము ఉంచితివి. ఆయన సమస్తము వానికి లోపర్చినప్పుడు వానికి లోపర్చకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తం వానికి లోపరచబడకుండా ఇంకా చూడలేదు. కానీ దేవుని కృప వలన ఆయన అంటే ప్రభువు ప్రతి మనిషి కొరకు మరణము అనుభవించినట్లుగా దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావముతో కిరీటము ధరింపజేసిన వానిగా చూస్తున్నాం. ఎక్కడైతే కోల్పోయామో మళ్ళీ మానవ ఆకారములోకి వచ్చి రక్తమాంసములో పాలువాడై అబ్రాహాము యొక్క స్వభావాన్ని తీసుకుని, అబ్రాహాం స్వభావం ఎందుకు తీసుకున్నాడు ఆయన? అబ్రాహామునికి వాగ్దానం చేశాడు, నీ వల్ల సమస్త జనులు ఆశీర్వదింపబడతాడు. అబ్రాహాము ఫ్యామిలీ నుంచి ఎందుకు రావాలంటే అబ్రాహాము ఎవరు? విశ్వాసులకి. అది ఆ సాత్వికుడు ఏం చేశాడంటే
ఆయన ప్రతి మనిషి కొరకు మరణము అనుభవించినట్లుగా దూతల కంటే కొంచెము తక్కువగా చేయబడి యేసు మరణము పొందినందున మహిమ ప్రభావంతో కిరీటం ధరించువానిగా ఆయనను చూచుచున్నాం. యవన నిమిత్తము సమస్తము నవ్వు తీసుకొస్తున్నాడు. మళ్ళీ సృష్టిని ఆకాశంలో నుంచి తీసుకొస్తున్నాడు ఆయన. వెళ్దాం, మత్తయి సువార్తకు వెళ్దాం, ముగించుకుందాం. ఆ కింద వచనాలకి రావాలంటే ఇది మనకు అర్థం అవ్వాలి. సర్వోన్నతమైన స్థలములో మహిమ కలిగిన గాక అంటే సర్వోన్నతమైన మహాకాశంలో కూడా మహిమ కలిగింది. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఎందుకు కలిగింది? ఆయనలో పాపము లేదు, నాలో పాపం ఉన్నదని మీలో. అది మనం ఏమైపోయాం? పాపానికి దగ్గర అయిపోయాం, పాపానికి స్నేహితులం అయిపోయాం. ఆ అబద్ధమైన జనకుడు మాలో నివసిస్తున్నాడు. కానీ ఇంకా మారు మనసు లేకపోతే, ఇంకా అబద్ధాలతో ఉంటే, ఇంకా ప్రార్థన జీవితంలో నీళ్ళు లేకపోతే నువ్వు మారాలి. ఈ రోజునే మారి తీరాలంతే, మారి బయటికి వెళ్ళాలంతే. ఇంకా లోకమంతా ఎవడి యందుంది? దుష్టుని యందుంది. లోకమంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో ఉంది. మారాలి. ఇంకా నువ్వు మార్పు నీ హృదయానికి తగలాలి. ఈ స్వాతికమైన రాజు నీకు 10వ వచనం అన్నాడు, ఎవని నిమిత్తము సమస్తము ఉన్నావో, ఎవని వల్ల సమస్తము కలిగిచున్నావో అంటే ఆయన, అంటే తండ్రి, అంటే దైవత్వములో ఉన్న ఒక ఆయన తండ్రి అనేకులైన కుమారులను మహిమకు తెచ్చిచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణముగా చేయుటకు ఆయనకు తగిన పరిశుద్ధపరచబడిన వారికి అందరికీ ఒకటే మూలము హేతువు చేత వారిని సహోదరుని పిలుచుటకు ఆయన సిగ్గుపడక 14లో అంటాడు, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలం గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో. అది మెస్సి అంటే నీకు అలాగ అర్థం అవ్వాలి. ఆ ప్రభు నీకు సాత్వికుడు అంటే ఎందుకు? ఆ శ్రమ అంటే ఆయన దేవుడై ఉండి మానవ ఆకారంలో రావటమే శ్రమ ఆయనకి. నీ కోసం, నా కోసం, సమస్త ప్రజలందరి కోసం ఈ శుక్రవారం మాట్లాడుతున్న 7 మాటల నిమిత్తం కానీ, ఆయన కార్చిన రక్తము నిమిత్తం కానీ మనందరము పరిశుద్ధపరచబడిపోయాం. మనమందరం కూడా ఆయన యొక్క అడుగుజాల్లో నడవాలండి. శ్రమ కావాలండి క్రైస్తవుడికి. మనం అది అప్లికేషన్ చేసుకోవాలి. శ్రమ, నీకు శ్రమ రావట్లేదు, నువ్వు చక్కగా ఉన్నావంటే నువ్వు చనిపోయిన తర్వాత కంపల్సరీ నరకంలోకి వెళ్ళిపోతావు. ఇంకెలా చెప్తే ఇప్పుడు ఎవరేమో అసలు మెసేజ్ రైట్. రండి మత్తయి సువార్తకు రండి, ముగించేసుకుందాం, సమయం అయిపోయింది కాబట్టి. 21వ అధ్యాయము ఇప్పుడు రండి అమ్మ. 21వ అధ్యాయము 9వ వచనం కానీ చదువు. జనసమూహములతో ఆయనకు ముందుగా వెళ్ళుచుండువారు, ఆయనకు వచ్చిచుండువారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయనకి జయానికి వెళ్ళిపోతున్నాడు ఆయన. సర్వోన్నతమైన స్థలంలో ఏం కలుగుతుందంట? సర్వోన్నతమైన స్థలంలో జయం కలుగుతుందంట. మరణము గలవాణిని ఆ మరణము ద్వారా పునరుద్ధానుడై లేపేసాడు. అంతే. సాతాను గడు అది ఒక్కడికే తెలియలేదు, నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారము కలదు. యోహాను సువార్త 10:18లో దాన్ని తీసుకుంటకు నాకు అధికారము కలదు. జీవజలమైన ఆయనను మనం నమ్ముకోవాలి. ఆ ప్రభు ప్రకారంగా శ్రమల ద్వారానే వెళ్ళాలి. ఆ శ్రమలు మనల్ని కాచి కాపాడతాయి. ముగింపుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చదివేసి నేను ముగించేస్తాను.
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం కానుంచి, శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులు మిమ్మను చూచుచున్నాడు. తండ్రిని శిక్షింపని కుమారుడెవడు? కుమారులందరూ శిక్ష ఫలంలో పాలు పొందుచున్నారు. మీరు పొందన ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మకు అంటే పరమ తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు అంటే మన భూమి మీద ఉన్న తల్లిదండ్రులు మనం శిక్షిస్తారు, అవమానపరుస్తారు. కానీ ఆయన 11వ వచనంలో అంటున్నాడు, ఆయన మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షణయు దుఃఖకరంగా కనబడనే కానీ సంతోషకరంగా కనబడదు. ఆయనను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి వడిలిన చేతులను సడిల మోకాలను బలపరచుడి. మరియు కుంటుగాలు వెనకగా బాగుబడి నిమిత్తం మీ పాదములకు మార్గములను సరళారం చేసుకొనండి. అలా మనం వెళ్ళిపోవాలి. శ్రమ పడదాం. ప్రభు అయితే ఎలాగైతే శ్రమ పడ్డాడో మనం కూడా ఆయన మార్గంలోనే వెళ్ళిపోదాం. మంచి పోరాడదాం. ఆ న్యాయాధిపతిని మనం ఎదుర్కొన్నప్పుడు మనకేమిస్తాడైనా జీవ కిరీటాన్ని పొందుపరుచుకుందాం. అట్టి కృప మనందరికీ కలిగిన గాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ఇదిగో మీ చిత్తాన్ని బట్టి ప్రభు మీ మాటలు ప్రభు చెప్పడానికి నన్ను ఈ రోజున బలపరిచినందుకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఇక్కడ ఉన్న మా అందరినీ కూడా ప్రభు మీ చిత్తాన్ని బట్టి మీ రాజును మేము అంగీకరించి మీరు వస్తున్న పర్యాణానికి మేమందరం కూడా ప్రభు నీతి కిరీటాన్ని మేము పొందుకునేలాగా తండ్రి అట్టి కృప మా అందరికీ కూడా దయచేస్తావని, నడిపిస్తావని, కొనసాగిస్తావని యేసు పరిశుద్ధమైన నామను బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తండ్రికి మళ్ళీ అవకాశాన్ని ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. ఇంతవరకు కూడా ప్రియులు మధువుగా నిలబడి గాడిద మీద కూర్చుని వస్తున్నటువంటి రాజు, ఆయన గురించి అనేక విషయాలు మనము దాసంలో విన్నాం కదండి. కనుక రాజుని మనము కలిగి ఉన్నప్పుడు మాత్రమే ధన్యులమండి కదండి. ఆయన గుర్రాల మీద రాలేదు కానీ గాడిద మీద కూర్చొని వస్తున్నాడు. గాడిదని ఒకసారి చూసినట్లయితే ఎవరు కూడా అంతగా పట్టించుకోరు కదండి. ఎవరన్నా మేపుకుంటారండి గాడిదని? లేదు, దూరంగా ఉంచుతారు. కానీ మన రాజు యేసుక్రీస్తు ప్రభువు వారు దాన్ని ఏర్పాటు చేసుకుని వస్తున్నప్పుడు ఎక్కడో ఉన్నదండి గాడిద కట్టబడి. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఎప్పుడైతే క్రీస్తు ప్రభుల వారు రాజు ఆ వాహనమైనటువంటి గాడి మీద కూర్చున్నాడో గాడిదకి ఎంత ఘనత వచ్చేసిందండి. ఎక్కడుందో అప్పుడు వరకును కట్టబడి కట్లతో బంధింపబడి ఉన్నటువంటి గాడిద తీసుకుని వచ్చి రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు దాని మీద కూర్చున్నప్పుడు వెళుతుంటే బట్టలు పరిచేవారంటండి. గాడిద నడవటానికి ఎక్కడ ఏ స్థితిలో ఉన్నటువంటి గాడిద యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడైతే దాని మీద కూర్చున్నాడో దాని యొక్క ఘనత ఎంతో చూడండి. బట్టల మీద నడుస్తున్నది. కనుక అటువంటి రాజుని మనము కలిగి, అటువంటి రాజు యేసుక్రీస్తు వారు వాక్యమై ఉన్నటువంటి దేవుని మనకు కలిగి ఆ వాక్యం మనలో ఉన్నట్లయితే మనకు కూడా దేవుడు అటువంటి ఘనత ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా అనేక విషయాలు మనం మీద విన్నాం.
కనుక విన్న వాక్యాన్ని విడిచిపెట్టేవారే కాకుండా వాక్యాన్ని గ్రహించి వాక్యానికి లోబడి వాక్యానుసారముగానే ఈ లోకములో మనం జీవించినట్లయితే ఏదైతే మనము నిరీక్షణ కలిగి ఉన్నామో నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి ఎటువంటి ఆటంకపడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్య పరిచర్య చేసినటువంటి ప్రియులు సాయి కాపర్లో మధుబాబు గారికి వారి కుటుంబానికి కూడా సంఘం తరపున ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. వారి కొరకు వారు చేస్తున్న పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో అందరూ లేచినట్లయితే కానుకలు పట్టుపాడుతూ